ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోవడం లేదని నిందించకుండా తల్లిదండ్రులే చిన్నారులకు మాతృభాషను నేర్పించేందుకు నడుం బిగించాలని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడుతున్నారు. పుట్టిన ఊరికి పెరిగిన ప్రాంతానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మ భాష తెలుగుకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నామన్నారు. తెలుగు గడ్డకు ఆవల ఉన్న సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాతృభాషపై అపారమైన ప్రేమతో ప్రపంచ తెలుగు మహాసభల కోసం గుంటూరు వచ్చిన ప్రవాసాంధ్రులతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిని చూద్దాం. గుంటూరు కేంద్రంగా ఆంధ్ర సౌరస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 42 దేశాల నుంచి మన తెలుగువారు ఇక్కడికి వచ్చి ఈ తెలుగు మహాసభలో పాల్గొంటూ తెలుగు అభిమానాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదనం ఉట్టిపడే కార్యక్రమాల్లో అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తూ వాళ్ళంతా కూడా సరికొత్త అనుభూతి పొందుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వారు ఈ తెలుగు మహాసభల గురించి ఏమనుకుంటున్నారు, వారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ తెలుగు మహాసభలు ఎలా జరుగుతున్నాయి, ఆ వివరాలు చెప్పండి. నేను బెహ్రైన్ నుంచి వచ్చానండి. నేను అక్కడ తెలుగు కళా సమితి ప్రెసిడెంట్. మన గజల్ శ్రీనివాస్ గారు ఈ 3వ ప్రపంచ తెలుగు సభలకు ఇన్వైట్ చేశారండి. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలన్నీ కూడా. కన్నుల పండుగగా జరుగుతుంది. నిన్న మాకు పూర్ణకుంభ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని తీసుకోవడం కూడా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామండి. మరియు ఏంటంటే ఇదంతా మా బెహ్రైన్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నాము. మేము అక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అలాగే పిల్లలకి వాళ్ళ తెలుగు నేర్పించడం అన్నీ జరుగుతుంది. బెహ్రైన్లో ఉన్న తెలుగు వారు అక్కడ తెలుగు భాష కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మీరు? దాని గురించి ఏంటంటే మా తెలుగు కళా సమితిలోనే ఒక 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఏమో సెల్ఫ్లెస్ ఫ్రీ సర్వీస్ మొత్తం పిల్లలకి తెలుగు క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్ఆర్టీ నా నుంచి మనకి తెలుగు బుక్స్ మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలాగా బుక్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ బుక్స్నే మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. తెలుగు క్లాస్ అందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారండి. అక్కడ మామూలుగా వాళ్ళు తెలుగు రాయడం చదవడం కూడా చేస్తున్నారు. అక్కడ అవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ తెలుగు మహాసభలు ఎలా జరుగుతున్నాయి, ఆ వివరాలు. నా పేరు వెంకప్ప భాగవతులు అండి. నేను ఖతార్ దేశం నుంచి వచ్చాను. ఈ తెలుగు మహాసభలకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలా నిర్వహించడం వల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఒకచాట కలుసుకునే అవకాశం వస్తుంది. అందరూ ఒకరికొకరు విషయాలు పంచుకొని షేర్ చేసుకుని ఏ విధంగా కార్యక్రమాలు ఏమైనా చేయడానికి ఏమైనా చేస్తున్నా ఎవరైనా చేస్తున్నవి తెలుసుకోవడానికి, ఆ చేస్తున్నవి మన దగ్గర మనం ఎలా అమలు చేసుకోవచ్చు, మనం ఎలా చేసుకోవచ్చు అలాంటివన్నీ తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరినీ ఒకే తాటి మీద ఎంతో సేవ చేస్తున్న వాళ్ళు, భాషాపరంగా సాంస్కృతిక పరంగా సేవ చేస్తున్న వాళ్ళందరినీ ఒకే చోట కలిసేలా చూడడం, వాళ్ళందరూ అవార్డులు తీసుకుంటుంటే వాళ్ళందరినీ అభినందించడం, అందులో భాగస్వామి కావడం అనేది చాలా అభినందనీయమైన విషయము. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గర తెలుగు భాషకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు జయా పీస్పాటి. నేను హాంకాంగ్ నుంచి వచ్చాను. హాంకాంగ్లో 20 ఏళ్ళు పైగా అక్కడే ఉంటున్నాము. ఇక్కడికి రావడం, ఇలాంటి వేదికలకి రావడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి. అలాగే మాకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం కూడా ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నాం జానపద గీతాలేంటి, అలాగే ఇక్కడ జానపద కళాకారులు హస్తకళలు ఎన్నో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాంటివన్నీ చూసి నేర్చుకునే అవకాశం ఉంది. మా దగ్గర మేము తెలుగుకి పెద్దపీట వేసి మా తమ్ముడు అన్నట్టుగా చేసే అవకాశాలు కొంచెం తక్కువ. కాబట్టి అయినంత వరకు మన పండుగలన్నీ చేసుకుంటాం. అలాగే మన భాషా సంస్కృతిని గురించి అక్కడ వాళ్ళకు కూడా తెలియజేసే అవకాశాలు లభించినప్పుడు మటుకు తప్పకుండా మేము ఇలా స్టాల్స్, బూత్లు అవి పెట్టి చేస్తూ ఉంటాం అనమాట. పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాం. మేము అక్కడే తెలుగు బడులు అవి నేర్పిస్తున్నాము. నిరంతరం ఆ కృషి అయితే ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటంటే ఆంగ్లము ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తుంది, తెలుగు అయితే అలాంటి సమస్య అంటే ఉద్యోగ ఉపాధాలకి అవరోధంగా మారుతుందని ఒక అపోహ కావచ్చు, ఒక నమ్మకం కావచ్చు ప్రబలంగా ఉంది. దీని మీద మీరేమంటారు? అది అపోహే అని చెప్పాలండి. ఎందుకంటే మన రాష్ట్రానికి రాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు లాంటి వారు తెలుగు బడిలోనే చదువుకునే అంతటి వారయ్యారు అని వారే అనేక సభల్లో చెప్పడం జరిగింది. భాష మూలాన మనకి గుర్తింపు వస్తుంది అనుకుంటే మన భాషను నిలబెడుతున్నందుకు మేమందరం ఈరోజు ఇక్కడ ఉన్నాం. కాబట్టి భాష గురించి ఉద్యోగానికి సంబంధం లేదండి. అలాగే చైనాలో కూడా ఎంతోమంది, ఖతార్లో కూడా ఎంతోమంది అరబిక్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ భాషే మాట్లాడతారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. మన భాష పట్ల మన గౌరవం చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారండి? అంతవరకు నేను చెప్పగలను. కాబట్టి మన పిల్లలకి మనం నేర్పించేది అదే. మా పిల్లలు తెలుగు మాట్లాడతారు, రాస్తారు, చదువుతారు. అన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నా కూడా
మరి అది తల్లిదండ్రుల మీద వాళ్ళు తీసుకునే శ్రద్ధ మీద వాళ్ళకున్న సమయాన్ని బట్టి వాళ్ళు చేయగలిగిన కృషి వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. తెలుగు ప్రపంచ మహాసభలు గజల్ శ్రీనివాస్ గారు ఇంత భారీ ఎత్తున నిర్వహించడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే ఈ వివిధ రకాలైనటువంటి రంగాలు, అన్ని రంగాల వాళ్ళని కూడా పిలిచి ఇక్కడ సత్కరించడం, 42 దేశాల నుంచి వాళ్ళు తెలుగు సమాఖ్యను ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ కూడా సత్కరించడం అనేది పెద్ద విషయం. ఇలాంటి ప్రపంచ మహాసభలు ఇంకా ఎన్నో నిర్వహించాలి. చెప్పండి, ఈ తెలుగు మహాసభలు నిర్వహించడంతో పాటు తెలుగు ప్రతి ఇంట్లో మారుమోగాలి అంటే, ప్రతి పిల్లవాడు నేర్చుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మాతృభాషలో సంభాషించాలి, పరాయి భాషని గౌరవించాలి. పొట్టకూటి కోసం మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటాం, ఎన్నో భాషలు నేర్చుకుంటాం, కానీ తల్లిని మర్చిపోకూడదు కదా. ఎప్పుడు అన్నం పెట్టిన తల్లిని మర్చిపోకూడదు. ఇంటి నుంచే మొదలవ్వాలండి విప్లవం. ఎప్పుడు కూడా తల్లి తండ్రులే నేర్పించాలి. అది స్కూల్లో మొదలవ్వాలి, గవర్నమెంట్ నేర్పించాలి. ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి ఫస్ట్. కాబట్టి ఇంటి నుంచే మొదలవ్వాలి విప్లవం. ఇది ప్రవాస భారతీయులు చెప్తుంది. అమ్మ భాష అనేది ఖచ్చితంగా అన్ని విధాల అండగా నిలుస్తుందని, మనకు అక్కడికి వస్తుందని. అదేవిధంగా ఈ ఆంగ్లం నేర్చుకోవడంతో పాటు తెలుగు భాషను, మాతృభాషను కూడా నేర్చుకోవడం వల్ల మరింత ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని కూడా వీరంతా చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.